ఎస్ కేరళ సీఎం ఎవరన్నది తేలిపోయింది. కేరళ సీఎం అభ్యర్థిని ప్రకటించారు. వేడి సతీష్ ను కేరళం సీఎం గా ప్రకటించారు. ప్రస్తుతం మనం బ్రేకింగ్ న్యూస్ నే చూస్తూ ఉన్నాం. సాయంత్రం లోపు ఒక క్లారిటీ వస్తుంది అనుకున్నాం, బట్ ముందే వచ్చేసింది. కేరళం సీఎం అభ్యర్థిని ప్రకటించేశారు. అందరూ ఊహించినట్టుగానే వేడి సతీషన్ పేరే తెర మీదకి వచ్చింది. సో ముగ్గురు రేస్ లో మనకు కనిపించారు. 10 రోజుల తర్జన భర్జనల తరువాత ప్రస్తుతం కేరళం సీఎం పేరుని ప్రకటించారు అఫీషియల్ గా. వేడి సతీషన్ ఎస్ కేరళం సీఎం అభ్యర్థి ప్రకటించారు. వేడి సతీషన్ ను కేరళం సీఎం గా ప్రకటించారు. 10 రోజులు దీనికోసం తర్జన భర్జన పడ్డారు. 3 పేర్లు రేస్ లో వినిపించాయి. కేసీ వేణుగోపాల్ పేరు వినిపించింది, అలాగే చెన్నితల పేరు వినిపించింది. చివరిగా కేరళం సీఎం గా సతీషన్ పేరునే దీపాదాస్ మున్షి ప్రకటించారు. సో అఫీషియల్ గా కేరళం సీఎం అభ్యర్థి ప్రకటన జరిగింది. కేరళం సీఎం గా సతీషన్ పేరుని ప్రకటించారు. దీనికోసం 10 రోజుల పాటు తర్జన భర్జనలు జరిగాయి, మీటింగ్స్ జరిగాయి. ఎట్టకేలకు కేరళం సీఎం గా వీడి సతీషనే ప్రమాణం చేయబోతూ ఉన్నారు. అఫీషియల్ గా కేరళం సీఎం అభ్యర్థి ప్రకటనను మనం చూస్తూ ఉన్నాం. కేరళం సీఎం గా వీడి సతీషన్ ప్రమాణం చేయబోతూ ఉన్నారు. 10 రోజుల పాటు దీనికోసం తర్జన భర్జన జరిగింది. కేరళం సీఎం ఎవరు అని 10 రోజుల పాటు ఒక పెద్ద హాట్ డిస్కషన్ జరిగింది. ప్రతి ఒక్కరు కూడా తమ నేతను కేరళం సీఎం అభ్యర్థిగా ప్రకటించాలి అంటూ పెద్ద ఎత్తున అందరూ కూడా విజ్ఞప్తులు చేశారు. సో ఎట్టకేలకు కేరళం సీఎం అభ్యర్థిగా వీడి సతీషన్ ను అఫీషియల్ గా ప్రకటించారు దీపాదాస్ మున్షి. has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much. సో అదే దీపాదాస్ మున్షి అఫీషియల్ ప్రకటన. దీంతో సంబరాలు చేసుకుంటూ ఉన్నారు సతీషన్ అనుచరులు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు కూడా అక్కడికి చేరుకున్నారు. రైట్ నౌ మనం చూస్తూ ఉన్నాం. వీడి సతీషన్ పేరు ప్రకటించడంతో అక్కడ సంబరాల్లో మునిగిపోయారు అందరూ. కేరళం సీఎం అభ్యర్థి ప్రకటన కొద్ది క్షణాల ముందే జరిగింది. కాంగ్రెస్ అధిష్టానం అఫీషియల్ గా వీడి సతీషన్ పేరును సీఎంగా ప్రకటించింది. 10 రోజులు దీనికోసం తర్జన భర్జనలు జరిగాయి. అందరితో సంప్రదించిన తరువాత, అందరి అభిప్రాయాలు తీసుకున్న తరువాత, ఎమ్మెల్యేల అభిప్రాయాలు కూడా తీసుకున్న తరువాత ప్రజల్లో ఆదరణ ఎక్కువగా ఉన్న వీడి సతీషన్ నే ఇప్పుడు కేరళం సీఎంగా ప్రకటించింది కాంగ్రెస్ అధిష్టానం. ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం అక్కడ సంబరాలు చేసుకుంటూ ఉన్నారు. మా బ్యూరో చీఫ్ గోపి లైవ్ లో జాయిన్ అవుతున్నారు ఇదే విషయానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తో. సో గోపి, ముగ్గురు పేర్లు రేస్ లో వినిపించిన ఫైనల్ గా వీడి సతీషన్ పేరే కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఏంటి సిచ్యువేషన్, కేరళలో ఏం జరుగుతోంది, కాంగ్రెస్ అధిష్టానం వీడి సతీషన్ పేరును ప్రకటించడంలో ఉన్న పరిణామాలేంటి? ఒడిస్సా దామోదరన్ సతీశన్ ను కేరళం సీఎంగా కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించడం జరిగింది. ఎన్నికల ఫలితాలు వచ్చి 11 రోజులు అయ్యాయి నేటికి. సో ఎట్టకేలకు కేరళం సీఎంగా వీడి సతీశన్ ను అధిష్టానం ప్రకటించడం జరిగింది. ప్రధానంగా దీని వెనుక ముఖ్యంగా ఈ సీఎం పదవికి ముగ్గురు పోటీదారులుగా ఉన్నారు. వీడి సతీశన్, అలాగే రమేష్ చెన్నితల, కేసీ వేణుగోపాల్. ఇందులో వీడి సతీశన్ ను ఎంపిక చేసుకోవడానికి ప్రధాన కారణం IUML UDFలో ప్రధాన భాగస్వామిగా UDF కూటమి అక్కడ 102 స్థానాల్లో గెలుపొందింది. పూర్తి స్థాయి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ పార్టీ
60కి పైగా స్థానాల్లో అక్కడ విజయం సాధించింది. కానీ ఆ సంఖ్యాబలం మ్యాజిక్ ఫిగర్ని దాటిన సంఖ్యాబలం కాంగ్రెస్ పార్టీకి రాలేదు. అక్కడ మిగతా భాగస్వామ్య పక్షాలతో కలిపి అక్కడ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుంది. యూడిఎఫ్ ప్రభుత్వం అక్కడ ఏర్పడబోతోంది. సో యూడిఎఫ్లో కీలక భాగస్వామ్యంగా ఉన్న ఐయుఎంఎల్ ప్రధానంగా వీడి సతీశన్కు మద్దతు తొలి నుంచి కూడా ఆయనే ముఖ్యమంత్రిగా ఉండాలని చెప్పి ఐయుఎంఎల్ పట్టుబట్టింది. అందులో భాగంగానే ఇటు కేసీ వేణుగోపాల్కి మెజార్టీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు మద్దతు ఉన్నప్పటికీ కూడా వీడి సతీశన్ ప్రతిపక్ష నేతగా చాలా కీలక పాత్ర పోషించారు. కేరళం ఎన్నికల్లో ఇటు రమేష్ చెన్నితల అంతకన్నా ముందు ప్రతిపక్ష నేత. సో వీడి సతీశన్ 6 సార్లు పరవూర్ కాన్స్టిట్యున్సీ నుంచి ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2001 నుంచి కూడా వరుసగా ఆయన పరవూర్ కాన్స్టిట్యున్సీ నుంచి గెలుపొందుతూ వచ్చారు. అలాగే ప్రతిపక్ష నేతగా అనేక ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు కానీ అక్కడ పాలనా వైఫల్యాలను కానీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో వీడి సతీశన్ చాలా కీలక పాత్ర పోషించారు. సో అందులో భాగంగా ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గెలిచిన ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ పేరుని మెజార్టీ ఎమ్మెల్యేలు 50 మందికి పైగా ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్ పేరు సూచించినప్పటికీ కూడా అధిష్టానం ప్రధానంగా ఇటు అబ్జర్వర్లు కూడా ముకుల్ వాస్నిక్ అజయ్ మాకెన్ కూడా అక్కడ గ్రౌండ్ లెవెల్లో ఉన్న సిచ్యువేషన్ని వెళ్ళి యూడిఎఫ్ అలాగే ఇతర భాగస్వామ్య పక్షాల అభిప్రాయాలను కూడా సేకరించిన తర్వాత ఎమ్మెల్యేలు కేసీ వేణుగోపాల్కి మద్దతుగా ఉన్నారు అని చెప్పినప్పటికీ కూడా గ్రౌండ్ లెవెల్లో ఇటు మద్దతు మాత్రం ప్రజల్లో కానీ అలాగే ఇతర భాగస్వామ్య పక్షాల్లో కానీ వీడి సతీశన్కే ఉందన్న నివేదికనిచ్చారు. అందులో భాగంగానే మే 7న కాంగ్రెస్ శాసనసభా పక్షం తిరువనంతపురంలో సమావేశం జరిగింది. సో అక్కడ యునానిమస్గా సీఎం ఎంపిక అంశం అనేది కాంగ్రెస్ అధిష్టానానికి వదిలేస్తూ ఏకవాక్య తీర్మానం చేయడం జరిగింది. అనంతరం ఢిల్లీ వచ్చింది. 10 చర్చోపచర్చలు జరిగాయి. ఇటు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ వీరంతా కూడా డిస్కస్ చేసి ఎట్టకేలకు వీడి సతీశన్ని ముఖ్యమంత్రిగా ఎంపిక చేస్తూ కాసేపటి క్రితమే దీపాదాస్ మున్షి కేరళం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ ఈ ప్రకటన చేయడం జరిగింది. కేసీ వేణుగోపాల్ ప్రధానంగా ఏఐసిసి సంస్థాగత వ్యవహారాల ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. జాతీయ రాజకీయాల్లో అలాగే ఇండియా అలయన్స్ కూటమికి సంబంధించిన కార్యకలాపాల్లో చాలా కీలకంగా ఉన్నారు. సో ఆయన ప్రస్తుతం లోక్సభ ఎంపీగా కూడా ఉన్నారు. సో ఆయన్ని మళ్ళీ అక్కడికి పంపిస్తే మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తాయి. ఆయన మళ్ళీ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయాల్సి వస్తుంది. సో ఈ అన్ని సమీకరణాలు చూశారు. అలాగే మాజీ పీసీసీల అభిప్రాయాలని ముఖ్యంగా సుధాకరన్ కానీ ప్రభాకరన్ కానీ మురళీధర్ కానీ ఇటువంటి సీనియర్ నేతల అభిప్రాయాలను కూడా కాంగ్రెస్ అధిష్టానం తెలుసుకుంది. సోనియా గాంధీ మాజీ పీసీసీలను కూడా పిలిపించి ఇక్కడ చర్చించిన తర్వాత ఎట్టకేలకు ఈరోజు ఈ ప్రకటన రావడం జరిగింది. తదుపరి ప్రభుత్వ ఏర్పాటుకు అవకాశం కల్పించాల్సిందిగా యూడిఎఫ్ కూటమి నేతలు ఈరోజు సాయంత్రం గవర్నర్ని కలవబోతున్నారు. ఆర్లేకర్ అని కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరతారు. అనంతరం ప్రభుత్వ ఏర్పాటు ముఖ్యంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం ఎప్పుడు ఉంటుంది అనేది మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. కానీ ఇటు కేసీ వేణుగోపాల్ అలాగే మరొక కీలక నేత ఇటు రమేష్ చెన్నితల, సో ఈయన కూడా ఉమెన్ చాందీ వరుసగా సీఎంలుగా ప్రకటించారు గతంలో. సో ఆ సమయంలో ఆయన కూడా చాలా సీనియర్ నేత. సో ఆయన తన పదవిని త్యాగం చేశారు. నాకు ఈ వయసు రీత్యా ఇదే ఆఖరి అవకాశం, నాకు అవకాశం కల్పించాలని చెప్పి సూచించినప్పటికీ రమేష్ చెన్నితలకు ముఖ్యంగా డిప్యూటీ సీఎం ఇతర కీలక మంత్రి పదవిని ఆయనకి అప్పగించే అవకాశం కనిపిస్తుంది. సో ఎవరికి ఎటువంటి అసంతృప్తి లేకుండా కేసీ వేణుగోపాల్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ఖర్గే వీరు ఒప్పించినట్లుగా తెలుస్తుంది. ప్రధానంగా కేసీ వేణుగోపాల్ టికెట్లను ఫైనల్ చేయడంలో, అభ్యర్థులను ప్రకటించడంలో, అలాగే వారి ఎన్నికల ప్రచార ఖర్చుల్ని చూసుకునే వ్యవహారంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించారు. అందులో భాగంగానే ఎమ్మెల్యేలు కూడా చాలా మెజార్టీ ఎమ్మెల్యేలు ఇటు కేసీ వేణుగోపాల్ చెప్తున్నారు. అధిష్టానం కేసీ వేణుగోపాల్ వైపే మొగ్గు చూపుతోందేమో అని అనిపించినా కానీ వీడి సతీశన్ పేరే ఫైనల్ గా ప్రకటించడంలో అంటే ఎటువంటి పాయింట్స్ ఇక్కడ హైలైట్ అవుతున్నాయి, ఏవి ఎక్కువగా ప్రభావం చూపింది అనుకోవాలి? ఎస్, ఇందులో ప్రధానంగా యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాల అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకుంది కాంగ్రెస్ అధిష్టానం. ఎందుకంటే అక్కడ 140 అసెంబ్లీ స్థానాల్లో 70కి పైగా అసెంబ్లీ స్థానాలు వచ్చుంటే కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని ఎంపిక చేసినా కూడా యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలు కేరళం కాంగ్రెస్ కానీ లేక ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీలు యూడిఎఫ్లో భాగస్వామ్య పక్షాలుగా ఉన్న వీరు అభ్యంతరం తెలపకపోయేవారు. కానీ ఇక్కడ ఖచ్చితంగా వారి మద్దతుతోనే కాంగ్రెస్ ప్రభుత్వం అక్కడ యూడిఎఫ్ ప్రభుత్వం ఏర్పడాల్సి ఉంటుంది. కాబట్టి సో వాళ్ళు మెజార్టీ ముఖ్యంగా
ఐయుఎంఎల్కి సంబంధించి కానీ అక్కడ ఉన్న ఇతర యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాలు కానీ విడి సతీశన్ పేరుని కాంగ్రెస్ అధిష్టానానికి సూచించాయి. అలాగే ఇటు అబ్జర్వర్లకు కూడా ముకుల్ వాస్నిక్, అజయ్ మాకెన్ కూడా ఇదే పేరుని వారు సూచించడం జరిగింది. సో ప్రజలు కూడా విడి సతీశన్నే ఎక్కువగా కోరుకుంటున్నారు అన్న అభిప్రాయాన్ని పరిశీలకులు కూడా అధిష్టానానికి తెలియపరిచారు. సో అందులో భాగంగానే కేసీ వేణుగోపాల్ మెజార్టీ ఎమ్మెల్యేలు కోరుకున్నప్పటికీ అక్కడ ఉన్న భాగస్వామ్య పక్షాల వాదనను కూడా పరిగణలోకి తీసుకోవాలి కాబట్టి ఐయుఎంఎల్ యొక్క వాదనను పరిగణలోకి తీసుకుంటూ విడి సతీశన్కున్న సీనియారిటీ, అనుభవం, అలాగే ఆయన ముఖ్యంగా హైకోర్టు న్యాయవాదిగా పనిచేశారు, వరుసగా గెలుస్తూ వచ్చారు. సో ఆయన్ని ప్రతిపక్ష నేతగా ఇప్పుడు ప్రస్తుతం పార్టీని అధికారంలోకి తీసుకురావడంలో కీలక పాత్ర పోషించారు కాబట్టి సో ఆయన్ని విడి సతీశన్ ముఖ్యమంత్రిగా ప్రకటించడం జరిగింది. ఇక రమేష్ చెన్నితలకు కీలక డిప్యూటీ సీఎం కానీ లేక యూడిఎఫ్ భాగస్వామ్య పక్షాల్లో ఉన్న వారికి డిప్యూటీ సీఎం కానీ కీలక పోర్ట్ఫోలియోల్ని ఇటు ఇచ్చే అవకాశం ఉంది. మంత్రివర్గ కూర్పుకు సంబంధించి కూడా మరి కాసేపట్లో స్పష్టత వచ్చే అవకాశం ఉంది. రైట్ గోపి. సో కేరళ సీఎం అభ్యర్థి ప్రకటన జరిగిపోయింది. అఫీషియల్ స్టేట్మెంట్ వచ్చేసింది. కాంగ్రెస్ అధిష్టానం విడి సతీశన్ ను కేరళం సీఎం గా ప్రకటించేసింది. 10 రోజుల తర్చన తర్వాత కేరళం సీఎం పేరు ప్రకటన జరిగింది. వడేసరి దామోదరన్ సతీశన్ కేరళ కాంగ్రెస్ లో చాలా కీలక నేతగా ఉన్నారాయన. న్యాయవాది వృత్తి నుండి రాజకీయాలకి వచ్చారు విడి సతీశన్. ఇక అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా కూడా చేశారు. 31 మే 1964న సతీశన్ జన్మించారు. ఎర్నాకుళం ప్రాంతానికి చెందిన నేత అయిన పారోవూర్ నుండి గెలిచి ఈసారి విడి సతీశన్ ముఖ్యమంత్రి అవుతున్నారు. 2001 నుండి వరుసగా పారవూర్ అసెంబ్లీ నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ఎన్నికవుతూ వస్తున్నారు. 2021లో కేరళ అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడిగా నియమితులయ్యారు. వాగ్దాటి ఉన్న నేతగా ఆయనకు మంచి గుర్తింపు ఉంది. ఇక ప్రభుత్వంపై సూటిగా విమర్శలు చేస్తూ ఉంటారు. అలా ఆయన ప్రత్యేక గుర్తింపు కూడా పొందారు. గతంలో ఆయన కేపీసీసీ వైస్ ప్రెసిడెంట్ గా, ఏఐసీసీ సెక్రటరీగా కూడా బాధ్యతలు నిర్వహించారు. ఇక పిఏసీ అంచనాల కమిటీ చైర్మన్ గా కూడా పనిచేశారు సతీశన్. కేరళంలో కాంగ్రెస్ విషయంలో సతీశన్ది కీలక పాత్ర అని చెప్పొచ్చు. ఫలితాలు వచ్చిన తర్వాత ఆయనే సీఎం అని అందరూ అనుకున్నారు. బట్ అనూహ్యంగా కేసీ వేణుగోపాల్ పేరు తెర మీదకి వచ్చింది. సో కేసీతో పాటు రమేష్ చెన్నితల కూడా సీఎం పదవికి పోటీ పడ్డారు. ఈ ఉదయం దాకా కూడా కేసీ వేణుగోపాల్ పేరుని ప్రకటిస్తారంటూ ఊహాగానాలు వచ్చాయి. బట్ రాహుల్ గాంధీతో గంటకు పైగా ఇవాళ సమావేశం కావడంతో అంచనాలు పెరిగిపోయాయి. అయితే సుదీర్ఘ కసరత్తుల తరువాత కాంగ్రెస్ హైకమాండ్ సతీశన్ వైపే మొగ్గు చూపింది. Has held extensive discussions with the chairperson of the Congress Parliamentary Party, leader of the opposition in the Lok Sabha, the AICC observers who had met with the newly elected MLAs on May 7th, 2026, and many other leaders from the state, including MPs, former PCC presidents, have also been consulted. Based on all these discussions, it has been decided that Shri V.D. Satishan be appointed as the leader of the CLP. Thank you so much.